ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గులియన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ భయాందోళనకు గురి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 59 కేసులు నమోదు కాగా ఇందులో 2 ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, ప్రకాశం, ఏలూరు, పల్నాడు, కాకినాడ జిల్లాలో ఈ వ్యాధి కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జీబీఎస్ వ్యాధి లక్షణాలేమిటి? వైద్య నిపుణుల ప్రకారం జీబీఎస్ లక్షణాలు మొదట్లో ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. కొందరికి దగ్గు, జ్వరంతో పాటు కాళ్ళు పట్టేయడం వంటి లక్షణాలు ఉంటే మరికొందరికి విరేచనాలతో వ్యాధి ప్రారంభమవుతుంది. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ నరాలకు సోకి పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉంది. గుంటూరు జీజీహెచ్లో మరో 8 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమలమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆసుపత్రిలో చేరిన వారిలో ఒకరు వెంటిలేటర్పై ఉండగా మరికొందరు సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున కేసులు వెలుగు చూస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జీబీఎస్ ఎలా వ్యాపిస్తోంది? జీబీఎస్ సాధారణంగా అంటువ్యాధి కాదు, అయితే ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చిన వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువ. కలుషితమైన నీరు, ఆహారం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నారులకు కూడా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సకాలంలో చికిత్స అనివార్యం. జీబీఎస్ ప్రాణాంతకం కాకపోయినా సకాలంలో చికిత్స అందకపోతే తీవ్రమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చికిత్స కోసం ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. ఒక్కో రోగికి రోజుకు ₹1,00,000 వరకు వ్యయమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఈ చికిత్స అందిస్తుంది. జీబీఎస్ నివారణకు ఏం చేయాలి? కలుషిత నీరు, ఆహారం తీసుకోవద్దు. మాంసాన్ని బాగా ఉడికించి తినాలి. కూరగాయలు, పండ్లను నీటితో శుభ్రంగా కడిగి వినియోగించాలి. వ్యక్తిగత పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. ప్రజలకు వైద్యుల సూచనలు కాళ్ళలో నొప్పులు, తిమ్మిర్లు, నడవడంలో తడబాటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. జీబీఎస్ వ్యాప్తి మరింత పెరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.